లాస్ట్కు వాళ్ళు ఏమనుకుంటారు ఎరికేనా? దింపుడు గల్లం ఆశ అంటారు చూడు. దింపుడు గల్లం ఆశ ఏం పెట్టుకున్నారు వాళ్ళంటే ఒక్కటే పెట్టుకున్నారు, ఆఖరికి పైసలు కొట్టి గెలవాలి అనుకుంటారు. మీకు నేను ఒక మంచి ముచ్చట చెప్తా. వస్తారు, వరుసలు కలుపుతారు, అక్క అంటారు, చెల్లె అంటారు, అన్న, తమ్మి, బామ్మర్ది, అల్లుడు, లేని వరుసలన్నీ కొత్త సుట్రికాలన్నీ ఉడతాయి. ఇప్పుడు వస్తారు, ఇంటింటికి వస్తారు బస్తీ నాయకులు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మెల్లగా చేతిలో పైసలు పెడతారు. అవ్వ ఈ 2000 తీసుకో, నాకు మాత్రం ఓటేయి అని చేతిలో పైసలు పెడతారు. మీరు ఒక్కటే పని చేయాలి. వాళ్ళు హుషారుగాళ్ళు, సరే బిడ్డ అని మీరు అంటారు, కానీ వాళ్ళు హుషారుగాళ్ళు, మనకంటే ఎక్కువ లంగలాలు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రమాణం చెయ్యి అంటారు. ఆడ దేవుని పాఠమో లేకపోతే మీ కుటుంబ సభ్యుల మీదో నువ్వు ప్రమాణం తిను అంటారు. మీరేం చేయాలి ఎరికేనా? ఇట్లా చేయి చాపాలి, ప్రమాణం చేయమంటే తీసుకోవాలి పైసలు, బరాబరు లంగ పైసలు అవన్నీ తీసుకోవాలి. తీసుకొని చేయి చాపి కళ్ళు మూసుకొని తుప్పాలు 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 అనుకోవాలి. లోపల బయటికి వాడేమనమంటది అనాలి. ఏం కాదు. దేవుడు కూడా మోసంతోనే చేయించమని చెప్పిండు. అర్థమైందా? మోసాన్ని మోసంతోనే చేయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడు చేయొచ్చు రేవంత్ రెడ్డి మోసం, కానీ మనం చేయొద్దు అవన్నీ. వాడు చేయలే. ఏం చెప్పిండు? మీకు నెలకు 2,500 ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిండా? మరి 24 నెలలకు 60,000 బాకీ ఉన్నాడా లేదా? ఇంకా కాంగ్రెస్ వాళ్ళని ఏమడగాలి ఎరికైనా మీరు? వాడు 2,000 చేతిలో పెడితే అవు బిడ్డ మరి మిగతా 58,000 ఎప్పుడు ఇస్తావురా అని అడగాలి. అర్థమైందా? పెన్షన్దారులు ఉన్నారనుకో, వాళ్ళకు 48,000 బాకీ ఉన్నాడు 24 నెలలకు, నెలకు 2,000 చొప్పున. ముసలోళ్ళు అడగాలి, అవు బిడ్డ మరి మిగతా ఎప్పుడు ఇస్తావురా అని. అంటే వాళ్ళకే ఉన్నది తెలివి, మనకు లేదా? 100 రోజుల్లో అన్నీ చేస్తాను నరుకుమన్న దేవుడు నిన్ను. నీకేం తెలివనేది తెలియకపోయా? అధికారం కోసం నోరు ఎటుపడితేటి వారేసుకున్నావు, తులం బంగారం అన్నావు. మీ ఇంట్లో లగ్గమైంది అనుకో, కొడుకావో పని చేయి, తులం బంగారం పంపి నేను కోటెత్త పోనేలా కొట్టాలి. అట్లయితే అప్పుడు దెబ్బకు దయ్యం దిగుతుంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, ఇప్పుడు 4 లక్షల ఓట్లున్నాయి జూబ్లీ హిల్స్లో. మొత్తం మీ దిక్కు 4 కోట్ల మంది ఓటర్లు మీ దిక్కే చూస్తుండ్రు. ఎందుకంటే మీ ఒక్క దెబ్బకు మొత్తం రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. మీరు గిన్న గట్టిగా గుద్దుతే, మీరు గిన్న గట్టిగా కాంగ్రెస్కు గుణపాఠం చెప్తే 4 కోట్ల మందికి లాభం అవుతుంది. ఏమవుతుంది దాంతో? ఇప్పుడు రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది. ఓహో, ప్రజలు కోపం మీద ఉన్నారు, నేను చక్కగా నడుపుతలేను కాబట్టి మరి ఒక ఇట్లా తీర్పిచ్చిండ్రు అని తెలివి వస్తుంది. లేకపోతే ఏమనుకుంటాడు రేవంత్ రెడ్డి? నేను 2,500 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను 4,000 ఇవ్వకపోయినా నాకే గుద్దిండ్రు, నేను ఇల్లు గులగొట్టిన కొంపల మీదకి బుల్డోజర్ పంపినా నాకే గుద్దుతుర్రు, మరి నేను చేసేది రైటు, నేను ఇట్లనే నడుస్తా అని చెప్పి తెల్లారి ఏ ఒక్క స్కీమ్ కూడా రాదు. అదే మీరు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ డిపాజిట్ పోగొట్టేటట్టు తీర్పిచ్చిరనుకో, ఏమైతే తెల్లారి దెబ్బకు దయ్యం దిగొస్తుంది. నెలకు 2,500 మా ఆడబిడ్డలందరికీ, 1 కోటి మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 రూపాయలు వస్తాయి. మీరు గట్టిగా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ చెంప మీదకి వెళ్ళి కొడితే 4,000 పెన్షన్లు సచ్చుకుంటూ వస్తాయి కాంగ్రెస్కు. ఎందుకంటే వాళ్ళు బతుకు తెరువు కోసం, ఇయ్యపోతే వీళ్ళు ఊకోరు అని చెప్పి సచ్చుకుంటూ వస్తాయి. రైతులకు 15,000 వస్తాయి. అట్లాగే రైతులకు బోనస్ వస్తాయి, మన పిల్లలకు స్కూటీలు వస్తాయి. వాళ్ళకు మళ్ళా ఓటేసి మీరు మమ్మల్ని కొట్లాడమంటే లాభం లేదు. ఇప్పుడు కత్తి వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మేమేడికలు చేయాలి? కత్తి మాకి ఇన్రి సంగతి ఎట్లా ఇయ్యడో మేము చెప్తాం. అప్పుడు కత్తి మాకిచ్చి కొట్లాడిపో బిడ్డ అంటే మేము చెప్తాం. రేవంత్ రెడ్డి గల్లా పట్టి అడిగి, ఏమాయా ఎందుకు ఇయ్యవు, ఇచ్చిన గ్యారంటీలు ఏమైనాయి అని నిలదీసే శక్తి మాకు ఇవ్వండి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఒక్క ఎలక్షన్తో ఆయన పదవేం పోదు. కేసీఆర్ గారు వెంటనే ముఖ్యమంత్రి కారు ఈ ఒక్క ఎలక్షన్తో, ఇంకా 3 ఏళ్ళు ఇంతజారు చేయాలి. కానీ వాళ్ళకు బుద్ధి చెప్పకపోతే, వాళ్ళ కుక్కతోక వంకర లాంటి బుద్ధిని చక్కగా చేయకపోతే నష్టపోయేది మీరు, మేము, మనందరం.